Hey guys, welcome to Moose Books and Coffee. సో నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. ఆల్సో మీకు ఏదైనా బుక్ రివ్యూ కావాలన్నా ఇంకోటి ప్లీజ్ కమెంట్. థ్యాంక్ యూ. సో క్షమించు సుప్రియ, ఎండమూరి గారి నవల. సో యాక్చువల్లీ బుక్ వెనుక బ్లర్బ్ చదివి కొనేసా మొత్తం. ఆ స్టోరీనే ఈ బుక్లో నవల అనుకొని, బట్ నవల్ కాదు ఇది. వెనుక బ్లర్బ్లో ఉన్న స్టోరీ ప్లస్ ఇంకో 10 స్టోరీలు, 10 మినీ స్టోరీలు, అంటే 11 కలిపి ఉన్న ఒక షార్ట్ బుక్ ఇది. మొత్తం ఒక 100 చిల్లర పేజెస్తో షార్ట్ స్టోరీస్ అనుకోవచ్చు. ప్రయాణాలలో ఆర్ చదివే ఇంట్రెస్ట్ లేకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు. అంటే నేను రికమెండ్ చేయను, నార్మల్ రివ్యూస్కి బుక్ డిస్క్రిప్షన్ ఫస్ట్ చెప్పి తర్వాత రివ్యూ చెప్తా. బట్ ఇది షార్ట్ వన్ అవడం వల్ల ముందు ఈ రివ్యూలో హాఫ్ మ్యాటర్ అయినా ఇది చెప్పా. సో బుక్ బ్లర్బ్ ఏంటంటే, పాత పుస్తకాలు సర్దుతూ ఉండగా ఓ ప్రేమలేఖ జారింది అనుకోండి. అబ్బబ్బే, అది మీ శ్రీవారు కానీ శ్రీమతి కానీ రాసింది కాదు. పాపం ఎవరికో ఎన్నాళ్ళ కిందో రాసుకుంది. అందులో ఒక పాయింట్ మమ్మల్ని కంగారు పెట్టింది. పాపం ఆ అభాగ్య ప్రేమికులకు ఈ విషయం తెలియజెప్పాలి, లేకపోతే కొంపలు మునిగిపోతాయని. ఎలా? అంతేకాదండి, మీ జీవిత భాగస్వామికి మీరు మానసికంగా ఎంత దగ్గరగా ఉన్నారో కూడా ఈ పుస్తకం చెప్తుంది. అయినా సంతృప్తి చెందడం లేదా? అయితే రచయిత మిమ్మల్ని తనతో పాటు ప్రపంచ పర్యటన చేస్తాడు. దేశాల సంస్కృతులు, వాళ్ళ సమస్యలు, ఎండమూరి కథల సంపుటి. ఇది క్షమించు సుప్రియ అనే బుక్. సో బ్లర్బ్ అనమాట. సో స్టార్టింగ్ ఈ లవ్ లెటర్ దొరకడం మంది కాదు, వేరే వాళ్ళది. బట్ అది తెలుసుకోపోతే వాళ్ళ కొంపలు అదే మునిగిపోతాయి అని అనుకున్నది. అది షార్ట్ స్టోరీ అనమాట ఫస్ట్ది. దానితో పాటు ఇంకో 10 ఉన్నాయి, మొత్తం 11. సో ఇది ఒక చిన్న కొన్ని పేజెస్, అంటే ఒక 12 అలా పేజెస్ ఉన్న స్టోరీ ఇది. ఇప్పుడు చదివాను బ్లర్బ్ అలాంటి అన్నమాట. స్టార్టింగ్ ఫ్యూ పేజెస్ ఎండమూరి గారి రచనల గురించి ఉన్నాయి. సింపుల్గా ఇది బుక్. ఇంకా బుక్ రివ్యూ అంటే, నేను ఒక 3 చదివాను. అంటే నాదేంటంటే, అయితే ఏ జోనర్లో అయినా బెస్ట్గా ఉండాలన్నమాట. లైక్ తులసి దళం, అది థ్రిల్లర్ జోనర్, అది పేజ్ ఆపకుండా చదివాను. ఇట్లా ఒక్కో జోనర్లో ఒక్కో ఫేవరెట్లు ఉంటాయి. సో ఇది నాకు వచ్చేసి నార్మల్ యావరేజ్, బిలో యావరేజ్ అని అనుకోవచ్చు. ఆ బుక్ అంత ఇంప్రెస్ చేయలేదు. బట్ సరదాగా ఏదో టైంపాస్కి చదవాలి అని అనుకుంటే చదవచ్చు. కొంతమందికి అంటే మనిషిని బట్టి కదా ఉండేది టేస్ట్. సో కొంతమందికి నచ్చుండొచ్చు, కొంతమందికి టైంపాస్, కొంతమందికి టైంపాస్ కూడా ఏదో బోరింగ్ అనిపించుండొచ్చు. నాది 3వ రకం. సో ఇది గైస్, మీకు కనుక నా వీడియో నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. ఆల్సో చెప్పా కదా, మీకు ఇంకేమైనా రివ్యూలు కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.